ఈ వీడియో వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళు మాత్రమే చూసి నా స్టేట్మెంట్స్లో ఎటువంటి తప్పులున్నా మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఎక్కడ బూతులు మాట్లాడాల్సిన అవసరంలా. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి భారతదేశ రాజకీయాలకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకి పట్టిన చీడ పురుగు అని నేను ఎందుకు అంటానో ఒక 5 అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. మీరే అనలైజ్ చేయండి. ఇంకా మీరు జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేస్తానంటే ఎవ్వడూ బాగు చేయలేడు మిమ్మల్ని. మొట్టమొదటిది 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రతిపక్ష హోదాలో ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత విషపు వికృత ఉగ్రవాద రాజకీయం చేశాడో మీ కళ్ళకు కనపడింది. కులాల మధ్యలో కుంపట్లు పెట్టాడు, మతాల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టాడు, కాపుకి, కమ్మకి, ఎస్సీలకి, ఎస్టీలకి, హిందువులకి, ముస్లింలకి గుళ్ళ మీద దాడుల దగ్గర నుంచి ఎన్ని రాచకాలు చేశాడో మీ అందరు కళ్ళకు కట్టినట్టుగా ఉంది. 2014 నుంచి 19 వరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలోకి తెస్తున్న ఇన్వెస్ట్మెంట్స్కి, పెట్టుబడిదారులకి ఏ రకంగా లేఖలు రాసి పెట్టుబడులు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడో మనకు తెలుసు. అమరావతి మీద ఎంత విషయం చిమ్మాడో తెలుసు. అమరావతిలో కనీసం ఒక ఇటుక కూడా పెట్టలేదు, ఒక బిల్డింగ్ కూడా కట్టలేదని చెప్పి ప్రజలు నమ్మించి ఏ రకంగా మోసం చేశాడో మనకు తెలుసు. 2019 ఎలక్షన్స్కి వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి ఎన్ని విషపు హామీలు ఇచ్చాడు, ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చాడో మనం చూసాము. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మెగా డిఎస్సి దగ్గర నుంచి, సిపిఎస్ రద్దు దగ్గర నుంచి, మద్యపాన నిషేధం దగ్గర నుంచి ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల హామీలు ఏది కూడా నెరవేర్చలే. అవునా కాదా? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి 14 నుంచి 19 వరకు రాష్ట్రంలోకి వచ్చిన పెట్టుబడులన్నీ కూడా తరిమేసిన మాట వాస్తవా కాదా? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి రూపాయి పెట్టుబడి తీసుకురాకపోగా, రూపాయి సంపద సృష్టించకపోగా రాష్ట్రం మీద 10.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి 2.5